నేను చెప్పాలి, ఆన్సర్ చేయాలి కాబట్టి రేపు ఎలక్షన్ ఫలితాలతో మీ తర్వాత మీరు కూర్చోండి. ఖచ్చితంగా ఎలక్షన్ లో ఏదైతే కృష్ణా గారు చెప్పారో ఆ రోజు ఓటింగ్ ప్యాటర్న్ మార్చారో ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా మా కుటుంబానికి అనుకూలంగా మార్చే రోజులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. రేపు కూర్చొని డిస్కస్ లో కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి ముందే చెప్తున్నా. కాబట్టి మాకే అనుమానాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ కూటమికి అనుకూలంగా ఉన్నారు. 160 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు వెయ్యరనే ఉద్దేశంతోనే ఇటువంటి జీవోలు నెంబర్ 12 సెక్షన్స్ అని అప్లై చేస్తున్నాం. లేదంటే వదిలేస్తారు కదా ఫ్రీగా. ఓడిపోవటం భయం కూర్చుంటే కండిషన్ పెట్టారు. మీరు అర్థం చేసుకోండి. కండిషన్ పెడతారు కాబట్టి మీకు అనుకూలమైనటువంటి పేపర్లో వచ్చేటువంటి వార్తల్లో ఒకసారి చూడండి. రోజు ఈ అధికారులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికేవాళ్ళు, వీళ్ళని మార్చట్లేదని రోజు పుంకాలు రాస్తున్నారు. అది మరి మీ వెర్షన్ కి వ్యతిరేకమా, మీ పార్టీ వెర్షన్ కి? మంచి మాట కృష్ణాది గారు చాలా మంచి మాట చెప్పారు. ఆ దోషం ఏదో కొన్ని పత్రికలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు తిడతారో ఏం మాట్లాడో నాకు తెలియదు. అవి మా పార్టీ జీవోలు కాదు. వాళ్ళు మాకు మంచి ఇవ్వగా మన ఇతర వేరే పోస్తున్నారు. అవన్నీ మేము మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. మా పార్టీ అధికార పత్రిక, మా తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక క్లియర్ గా చెప్తాను. మేము ఎవరికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, ఇంకో వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశ మారింది, మాకు అనుకూలంగా ఉన్నాయి, మేము దాని ప్రకారం పోతున్నాం. కానీ తప్ప వేరే అభియోగాల పైన, అది ఎలక్షన్ అభియోగాలు మీటింగ్లో అట్లా మాట్లాడిన అంశాలు. ఈరోజు పెట్టిన అంశం వాస్తవాన్ని చాలా ముఖ్యమైన అంశం పెట్టారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ కి నేను డైరెక్ట్ మాట్లాడాను సార్. వాళ్ళ అధికారులు, వాళ్ళ ఎన్జిఓ అధికారులు సహా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మేము బయట రావడానికి ఇట్లా చెప్పారు, బయట రావడానికి భయపడుతున్నాం సార్, కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా మీకు సహకరిస్తామని చెప్పి ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి, మెసేజ్ ఇచ్చి మాకు అన్ని రకాల మద్దతు తెలియజేశారు. ఎంప్లాయీస్ పూర్తిగా మా కుటుంబం అయిపోన్నారని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. బాగుండదు కాబట్టి చెప్తున్నా. భయంతో ఏదో ఉన్నారు కానీ వాస్తవంగా మా సైడ్ ఫుల్ సపోర్ట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. ఆయన ఏదో హి వాంట్స్ టు రైజ్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని చాలా అంశాలు, చాలా ఆరోపణలు మా మీద చేశారు. ఉద్యోగస్తులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎవరున్నారంటే మాత్రం చెప్పలేరట. ఇంకొక విషయం ఏంటంటే చాలా పథకాలు తొలగించారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా పథకాలు తొలగించింది అని చెప్తున్నారు. అందుకే మేము డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాం, ప్రజల్ని డైరెక్ట్ గా అప్పీల్ చేస్తున్నాం. 14 నుంచి 19 వరకు మీ అకౌంట్ చెక్ చేసుకోండి. 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో ఉన్న అకౌంట్ చెక్ చేసుకోండి. నేరుగా ప్రజలకి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్తున్నాం. అదే మాట మీరు అనగలరా? అదే మాట సమాధానం చెప్పండి. మీరు అదే మాట మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పండి. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పంటారా? అదే నేను సమాధానం చెప్తాను సార్. నేను సమాధానం చెప్తాను సార్. శివపార్వతి గారు మీరు 10 మంది ఉన్నారమ్మా. నేను ఒకే ఒక మాట చెప్తాను, మీరే మాట్లాడండి. 1 minute ఒక మాట చెప్తాను సార్. ఒకరికి సమాధానం చెప్తాను, ఒకరికి కంక్లూడ్ చేయనివ్వండి. నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. మీరు బటన్ నొక్కి 2,70,000 పంచారు కదా సార్. సార్ ఒక్క నిమిషం సార్. వెంకటరామరెడ్డి వేరే మాట్లాడండి. బటన్ నొక్కి 2,70,000 కోట్లు పంచారు కదా. ఒక మాట చెప్తాను, ఒకే లెక్క చెప్తాను. నేను వినకపోతే నేనేం చేయగలను? నేను ఒక మాట చెప్తాను, నేనండి. ప్లీజ్ మీరే మాట్లాడండి. మీరు ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ అవుతారు నా సమయంలో? నేను ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు చెప్పాలి ఏం పథకాలు అప్లైబుల్ కాలేదని ఒకే లెక్క చెప్తాను చెప్పండి అని అడిగాను నేను. సార్ ఒక మాట సార్, 1/4 మంది అని సార్ 2014లో 1/4 మంది అని సార్ 80 రూపాయలు. ఇప్పుడు ఎంత 1/4 మంది? 200 రూపాయలు. నెలకి ఎంత పెరిగింది సార్? 300 రూపాయలు. సంవత్సరానికి ఎంత అయింది సార్? 43,600 రూపాయలు. 5 సంవత్సరాలకి ఎంత అయింది సార్? 2,16,000 రూపాయలు. మీరు ఇచ్చేదాన్ని సార్ 1,00,000 రూపాయలు పెంచారు సార్. ఇది కాకుండా పెట్రోల్ పన్ను పూర్తి స్థాయిలో పెంచేసి 10 లక్షల రూపాయలు కుటుంబానికి వచ్చేసుకుని 1,00,000 రూపాయలు మాకు బిడ్డు ఇచ్చేసి పథకాలు ఇచ్చేది సార్. కొత్తది సార్ పాస్తారా? ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తుంటే మీరు ఎక్కడ ఇస్తున్నారు? ఎడవ చేతి తీసుకొని పొడి చేతి పెట్టుకున్నారు. మీరు ఎడవ చేతి తీసుకుంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పెట్టుకుంటున్నారు. నేను చెప్పిన లెక్క కాదు మీకు లెక్క. 1/4 మందు
ఒక రోజు తాగితే నెలకి అదనంగా Yes. వచ్చే డబ్బు ఎంత? 3,600 రూపాయలు. వాటర్ సంవత్సరానికి 43,000 రూపాయలు. 5 ఏళ్ళు ఎంత? 2,16,000 రూపాయలు. ఈ 5,000 2,16,000 రూపాయలు ₹1,00,000 కుటుంబానికి ఇచ్చేసి 2,16,000 రూపాయలు జగన్మోహన్ తీసుకున్నాడు కదా. ఇది సంక్షేమ పథకమా? చెప్పండి మీరే చెప్పండి. సంక్షేమ పథకం ఇది. ఇట్లానే ఉద్యోగస్తులు కూడా ఏర్పాటు చేశారు కదా మీరు. ఉద్యోగులు కూడా ఇంట్లో ఉన్నారు కదా. నేను అనేది ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు ₹10 ఇచ్చారు, ₹100 తీసేసుకున్నారు. ఈ ₹10 లెక్క చెప్పండి, చెప్పట్లేదు. ఆటో మిత్ర కావచ్చు, ఇంకే మిత్ర కావచ్చు, మీ పథకాలన్నీ కూడా అధిక ధరలు పెంచేసి పూర్తి స్థాయిలో డబ్బులు జనాలు తీసేసుకొని మా డబ్బులు తిరిగి మాకే ఇస్తే దాని పథకాలు ఎట్లా అవుతారు సార్? నాకు అర్థం కాలేదు. వెంకటరామరెడ్డి గారు చెప్పాలి ఆ విషయం. పథకాలు ఎలా అవుతాయి? అధిక ధరలు పెంచేసి డబ్బులు ఖర్చు చేసుకొని ₹10,00,000 కుటుంబాన్ని తీసేసుకొని ₹1,00,000 ఇస్తే పథకం. మీరు చెప్పండి, మీ లెక్క చెప్పండి. మళ్ళీ వేసి టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న చెప్పండి, నేరుగా ఈ లెక్క చెప్పండి. కార్మికులు ఎందుకు పెంచారు చెప్పండి? కరెంట్ బిల్ ఎందుకు పెంచారు? ఆర్టీసీ బస్సు బిల్ ఎందుకు పెంచారు చెప్పండి? ముందు అంతకు ముందు శివభారతి గారు, ఇప్పుడు మీరు జనసేన తరపున వచ్చారా, తెలుగుదేశం తరపున వచ్చారా? ముగ్గురు ఒకటేనండి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అంతే. ఎవరైనా మాట్లాడతారు కదా. సమాధానం చెప్తుంటే మీరు ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? మీరు ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నారు? సమాధానాలు చెప్పనివ్వండి. మీరు ప్రశ్నించుకోవడం ఉపయోగం ఏంది? సమాధానం వినాలి కదా. అవును, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డిబేట్ లో సరిపోద్దా? అది చెప్తున్నా నేను. మీ పథకాలు ఇచ్చారు అన్నారు. ఇచ్చిన పథకాలు ఎక్కడి నుంచి ఇచ్చారు లెక్క చెప్పండి అంతే. నన్ను చెప్పని ఆమె అయిపోగానే మీరు అయిపోగానే ఆమె మాట్లాడితే సమాధానం వినరా? సరే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ప్రశ్నలు వేశారు, దానికి సమాధానం వినరు, మళ్ళీ ఇంటరప్ట్ అవుతారు. అది ఒకరు కాదు, ఒకే ఎజెండా తోటి నలుగురు వచ్చారు, 4 పేర్లతోటి. ఆ నలుగురు మళ్ళీ ఇంటరప్ట్ అవుతుంటారు. విషయం ప్లీజ్ అండి. అదిగో మళ్ళీ మేము క్లియర్ గా జనాలను అప్పీల్ చేస్తున్నాం. మేము స్ట్రైట్ గా మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి అని, మేము ఇచ్చిన పథకాలు మీకు నచ్చితే ఓటేయమని, మా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయమంటున్నాం. ఈ రేట్ల విషయాలు, ఈ డిఫరెన్స్లు అవన్నీ సామాన్యులు మీరు చూసుకోలేరు అనేది మీ అభిప్రాయం. మీరు ఆంధ్రప్రదేశ్ జనాలు వెర్రివాళ్ళని, ఆంధ్రప్రదేశ్ జనాలు పిచ్చివాళ్ళని మీరు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా తెలివైన వాళ్ళు, చాలా విఘ్నత ఉన్నవాళ్ళు. ఈ రోజు ప్రతి కుటుంబంలో ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు, ప్రతి కుటుంబంలో సమాచార వ్యవస్థ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, సమాచార వ్యవస్థ ఉంది. ఇవన్నీ మీరేమనుకుంటున్నారంటే మనం ఏం చెప్తే డిబేట్ లోకి వచ్చి అది చెల్లుబాటు అవుద్ది, మేము చెప్పిందే వేదాంతం, మేము చెప్పిందే రామకోటి అనుకుంటున్నారు. మీరు దయచేసి ఉంటే జనాలకు అప్పీల్ చేయండి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము ఇది ఇస్తాము, గతంలో మేము ఇది ఇచ్చాము కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి మీరు జనాలకు అప్పీల్ చేయండి తప్పితే ఇక్కడికి వచ్చి డిబేట్ లోకి వచ్చి మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద ఆరోపణలు చేసినంత మాత్రాన జనాలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు చాలా విఘ్నులు. ఈ రోజు విద్య పెరిగింది, సమాచార వ్యవస్థ పెరిగింది, ప్రతిదీ వాళ్ళు శివపార్వతి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఉండండి. శివపార్వతి గారు చెప్పండి. వాసు గారు, మీరు ఇందాక వారు మాట్లాడుతున్నప్పుడు ఏదో చెప్పారు. ఆయన అన్నాడు ప్రతి ఇంటికి బీటెక్ స్టూడెంట్ ఉన్నారంటే ప్రతి ఇంటికి స్టూడెంట్ ఉన్నాడు, కానీ ఇంటికి ఉద్యోగం అయితే లేదని చెప్తున్నాం మేము. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ ఎడిపోయిందో కూడా అడ్రస్ లేదు. ఆయన ఏదో 2014 నుంచి 19 వరకు చూసుకోండి, 19 నుంచి 24 వరకు చూసుకోండి, మీ అకౌంట్లో ఎంత ఉందో చూసుకోండి అంటున్నారు. పాపం వాళ్ళ అకౌంట్లో ఎంత ఉందో కానీ క్రెడిటే కానీ డెబిట్ గురించి అడగట్లా. మీరు క్రెడిట్ గురించి అడిగారు, మేము డెబిట్ గురించి చెప్తున్నాం. కరెంటు బిల్లు 9 సార్లు బాధారు, వేరే బాధుడు బాధారు. ప్రతి ఇంట్లో ఈ రోజు ఆ మంట ఉంది. ఇంటికి వెళ్ళి ఒక లేడీని, ఆ ఇంటి గృహిణిని గదిలిచ్చండి, బండ బూతులు తిడుతున్నారు. అలాగే ఆర్టీసీ రేట్లు 3 సార్లు పెంచారు. ఇంతకు ముందు ₹10 ఉన్న టికెట్ ఇప్పుడు ₹30 అయింది. వాడు ట్రావెల్ చేసే వాళ్ళలో ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఆ బాధ. పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. పక్క రాష్ట్రాల కంటే మంది ఎక్కువ ఉందంటే అదేమంటే మీరు చెప్పేది ఏదో స్పెషల్ స్టేటస్ లేకపోతే